Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి iOS 26.1 అఫీషియల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. iPhone 16 Pro Max లో చూసుకుంటే నాకు 3.7 GB అయితే ఉంది. మీకు iPhone 17 సిరీస్ ఆర్ 16 సిరీస్ 3.7 GB అయితే ఉంటుంది. అదే మీరు iPhone 12 సిరీస్ లో చూసుకుంటే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 5.32 GB అయితే ఉంది. అదే iPads కానీ MacBook లో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 13 GB అయితే ఉంటుంది. iOS 26.1 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ న్యూ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ అయితే చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లో చూసుకుంటే మీ ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 26.1 23B82 అని చెప్పి ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళి కింద మోడమ్ ఫర్మ్వేర్ చెక్ చేయొచ్చు. న్యూ మోడమ్ ఫర్మ్వేర్ అయితే ఉంటుంది. సో మీ వైఫై పరంగా కానీ బ్లూటూత్ పరంగా కానీ సెల్యులార్ నెట్వర్క్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అవైతే రిజాల్వ్ అవుతాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మోర్ లిక్విడ్ గ్లాస్. మీకు ఇంకా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎక్కువ అవుతుంది. ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ మరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి డాక్ మీద కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది డాక్ మీదకి బాగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఇంతేకాకుండా సెట్టింగ్స్ లో మనకి ఒక న్యూ ఫీచర్ ని కూడా యాడ్ చేశారు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు కొత్తగా లిక్విడ్ గ్లాస్ అని చెప్పి డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఒక న్యూ ఆప్షన్. దీంట్లోకి వెళ్తే మీకు క్లియర్ అండ్ టింట్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్లియర్ వచ్చేసి మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. టింట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డార్కర్ కలర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నోటిఫికేషన్ మీద మీరు టెక్స్ట్ అనేది క్లియర్ గా చూడగలరు. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లైట్ గా తగ్గుతుంది, అంతేగాని డిసప్పియర్ అయితే అవ్వదు. ఇక్కడ చూడొచ్చు లిక్విడ్ గ్లాస్ ఇంకా పనిచేస్తుంది. బట్ మీరు మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ గెటప్ అనే అక్షరాలు కూడా మీరు చూడలేరు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతుంది, డార్క్ గా ఉంటుంది అనమాట. క్లియర్ లో ఉంటే మీరు మ్యూజిక్ ప్లేయర్ మీద నుంచి వెనకాల చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. క్లియర్ లో ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ చూడొచ్చు, కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీకు నోటిఫికేషన్ లో కనిపిస్తుంది. టింట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇదే నోటిఫికేషన్ చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు కనుక లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వల్ల నోటిఫికేషన్ సరిగ్గా చూడలేకపోతున్నారు అనుకుంటే మీరు ఈ టింట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి క్లియర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అపియరెన్స్ లో చూడొచ్చు iOS 26 వాల్ పేపర్స్ అయితే ఇక్కడ అప్లై చేశారు ఫైనల్లీ. అండ్ ఆల్సో ఇక్కడ డిస్ప్లే జూమ్ లో కూడా iOS 26 వాల్ పేపర్స్ అయితే అప్లై చేశారు. ప్రీవియస్ వరకు ఇక్కడ iOS 18 వాల్ పేపర్స్ అయితే ఉండేవి, అవి కూడా అప్డేట్ చేశారు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి లాక్ స్క్రీన్ మీద. ఐఫోన్స్ లాక్ స్క్రీన్ మీద మనకి 2 షార్ట్ కట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ కంటే ఫోన్ లో ఉన్న విజిట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అదే మీరు రైట్ కన్నారు అనుకోండి, లాక్ స్క్రీన్ మీద నుంచి మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా అనేది ఒక్కొక్కసారి మిస్ టచెస్ కూడా అవుతుంది. నీ హ్యాండ్ తో ఫోన్ పట్టుకున్నప్పుడు ఇక్కడ కెమెరా షార్ట్ కట్ బటన్ యాక్టివేట్ అయ్యో, లేదు అంటే కెమెరా స్వైప్ అయ్యో కెమెరా ఓపెన్ అయ్యేది. అండ్ ఆల్సో వీడియో రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయేది, లేదంటే అన్నెసరీ ఫొటోస్ అనేవి తీస్తూ ఉండేది. ఈ స్వైప్ ఆప్షన్ అయితే ఇప్పుడు దాకా డిసేబుల్ చేసే ఆప్షన్ అయితే మనకి ఐఫోన్ లో లేదు. బట్ ఈ అప్డేట్ నుంచి మనం ఈ ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. లెట్స్ గో టు సెట్టింగ్స్, కెమెరా. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లాక్ స్క్రీన్ స్వైప్ టు ఓపెన్ కెమెరా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసేసారనుకోండి, మీరు లాక్ స్క్రీన్ మీద నుంచి కెమెరాని యాక్సెస్ చేయలేరు. సో ఈ లెఫ్ట్ స్వైప్ ఆప్షన్ పనిచేయదు, అన్నెసరీగా కెమెరా అయితే ఓపెన్ అవ్వదు. అండ్ ఇక్కడ షార్ట్ కట్ బటన్ కూడా ఆబ్వియస్లీ ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ గానే ఉంది, ఇక్కడ షార్ట్ కట్ బటన్ కూడా రీప్లేస్ చేయొచ్చు. ఫోన్ ని లాక్ చేసినప్పుడు అన్నెసరీగా కెమెరా అయితే ఓపెన్ అవ్వదు. తో న్యూ ఫీచర్ వచ్చేసి మనం ఎప్పుడు దాకా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేయాలి అంటే కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని నొక్కుతాము. మైక్రోఫోన్ వాయిస్ కావాలంటే మైక్రోఫోన్ ఆన్ అని క్లిక్ చేస్తాం కదా. సో ఈ ఫైల్ మనం ఆటోమేటిక్ గా ఫొటోస్ యాప్ లోకి సేవ్ అవుతుంది. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు లోకల్ క్యాప్చర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ వచ్చింది. స్క్రీన్ క్యాప్చర్ వచ్చేసి మనకి స్క్రీన్ షాట్స్ అనేవి ఎలా క్యాప్చర్ చేయాలి, ఎంత క్వాలిటీలో రావాలి, ఆటోమేటిక్ లుక్అప్ కావాలా లేదా, ఈ ఫీచర్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా. లోకల్ క్యాప్చర్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఫైల్స్ ఎక్కడ సేవ్ అవ్వాలి, ఆడియోని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆడియో కావాలా వద్దా అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సేవ్ లొకేషన్స్ లోకి వెళ్తే లొకేషన్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది కూడా మీరు డిటర్మైన్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ అండ్ స్క్రీన్ షాట్స్ రెండింటికి సపరేట్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ యాప్ లో, మీ ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే కీబోర్డ్ లో చూడొచ్చు, మీరు ఏదైనా నెంబర్స్ టైప్ చేస్తే మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఈ నెంబర్స్ మీద కూడా కనిపిస్తుంది. డార్క్ వర్షన్ లో కన్నా లైట్ వర్షన్ లో అయితే మీకు ఆ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట.
అండ్ ఆల్సో ఫోన్ యాప్లో ఇంకొక న్యూ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది యాక్సెస్ చేయడానికి మనం ఫోన్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో ఫోన్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు హ్యాప్టిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ కింద చూస్తే కాల్ ఎండ్ చేసినా కానీ ఆన్సర్ చేసినా కానీ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, చిన్న వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ అనేది iOS 26లో డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. మీకు ఎవరికన్నా హ్యాప్టిక్ అనేది అవసరం లేదు, కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ వైబ్రేషన్ అనేది అవసరం లేదు అనుకుంటే ఈ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఫొటోస్ యాప్ లోకి వెళ్తే కొన్ని ఫొటోస్ ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీకు ఇంటూ మార్క్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ప్రీవియస్ గా అయితే ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు విజువల్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. పైన మీకు ఫేవరెట్స్ లాగా ఒక 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ప్లేస్ స్లైడ్ షో, ఫేవరెట్స్ అండ్ హైడ్. ప్రీవియస్ గా అయితే ఇవన్నీ ఆప్షన్స్ లాగా చూపించాయి, ఇప్పుడేమో ఒక 3 ఫేవరెట్స్ లాగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక స్క్రీన్ రికార్డ్ చేసింది వీడియో ప్లే చేశారనుకోండి, ఆ వీడియో అనేది మీకు ఇప్పటి నుంచి ఫుల్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఇలా స్క్రీన్ మధ్యలో ప్లే అవుతుంది, జూమ్ అవుట్ వర్షన్ లాగా. మీరు ఒకసారి ట్యాప్ చేస్తే అప్పుడు ఫుల్ స్క్రీన్ అవుతుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి యాపిల్ టీవీ ప్లస్ ని యాపిల్ టీవీగా రీబ్రాండ్ చేశారు. అండ్ ఆల్సో యాప్ ఐకాన్ కూడా ఇక్కడ చూడొచ్చు యాపిల్ టీవీ అని చెప్పి చాలా కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో యాపిల్ టీవీ అండ్ యాపిల్ టీవీ ప్లస్ రెండింటిని యాపిల్ టీవీగా మార్చేశారు. బిగ్ చేంజ్ అయితే కాదు, జస్ట్ నేమ్ చేంజ్ అంతే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి యుఎస్తో పాటు ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. ఈ 26.1 అప్డేట్ నుంచి ఇంకొక 6 కంట్రీస్కి అయితే ఎక్స్పాండ్ చేశారు. లైవ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజెస్ ఉంది కదా, ఎయిర్పాడ్స్ యూస్ చేసుకొని లైవ్ ట్రాన్స్లేషన్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్పాడ్స్ ప్రో 3 అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎక్స్పాండ్ చేశారు. కానీ వీటిల్లో అయితే ఇండియన్ లాంగ్వేజెస్ ఏమీ యాడ్ చేయలేదు. మేబీ నెక్స్ట్ వచ్చే ఫ్యూ అప్డేట్స్లో మన ఇండియన్ లాంగ్వేజెస్ అయితే యాడ్ అవ్వచ్చు. మోస్ట్లీ హిందీ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ని ఎయిర్పాడ్స్ ప్రో 3లోనే కాదు, ఎయిర్పాడ్స్ ప్రో 2 అండ్ ఎయిర్పాడ్స్ 4లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఇది యాపిల్ మ్యూజిక్లో. సో మీరు కనుక యాపిల్ మ్యూజిక్ ఓపెన్ చేశారనుకోండి, ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు స్కిప్ ఆప్షన్ ఉంటుంది కదా ఇక్కడ లెఫ్ట్లో, ఈ స్కిప్ ఆప్షన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట. మీరు ఒకవేళ ఈ సాంగ్ని స్కిప్ చేయాలనుకుంటే జస్ట్ స్వైప్ ఇట్. ఆ సాంగ్ పేరు మీద ఇలా స్వైప్ చేసినా కానీ సాంగ్ స్కిప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మినీ మ్యూజిక్ ప్లేయర్ ప్లే అవుతుంది హోమ్ స్క్రీన్ మీద. కింద చూస్తే ఈ మ్యూజిక్ ప్లేయర్ మీద కూడా మీరు లెఫ్ట్ అండ్ రైట్ స్వైప్ చేయొచ్చు, మీకు సాంగ్ స్కిప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు మ్యూజిక్ వినేటప్పుడు లాక్ స్క్రీన్ మీద కనుక వెళ్ళి ఆ ఆల్బమ్ ఆర్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు లాక్ స్క్రీన్ మొత్తం మనకి ఆల్బమ్ ఆర్ట్ చూపిస్తుంది. ప్రీవియస్ గా అయితే జస్ట్ ఇమేజ్ లాగా ఓపెన్ అయ్యేది, ఇప్పుడు లాక్ స్క్రీన్ మొత్తం మనకి ఇమేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లో. మీరు సెట్టింగ్స్ లో వైఫై లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ న్యూ చేంజ్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్లీ ఇక్కడ వైఫై సింబల్ అండ్ వైఫై అని చెప్పి మధ్యలో ఉండేవి, కార్నర్కి తీసుకొచ్చారు. ఈ చేంజ్ వచ్చేసి ఆల్ ఓవర్ ద సెట్టింగ్స్ ఉంటుంది. ఈవెన్ మీరు జనరల్లోకి వెళ్ళినా కానీ ఇక్కడ చూడొచ్చు ఐకాన్ అనేది లెఫ్ట్కి మూవ్ అయ్యి హెడ్డింగ్ కూడా లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ప్రీవియస్లీ ఇది సెంటర్లో ఉండాలి. ఈవెన్ మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ బేటా అని చెప్పి చూపిస్తుంది, కిందేమో యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్ అనేది మనకు హోమ్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బిజినెస్ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో ఉంది. ప్రీవియస్గా అయితే ఈ బిజినెస్ అని చెప్పి మనకి సెంటర్లో ఉండాలి, బట్ ఇప్పటి నుంచి ప్రతి హెడ్డింగ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వర్కౌట్ యాప్లో iOS 26 నుంచి మనం ఐఫోన్లోనే వర్కౌట్స్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. మనకి అది ఫిట్నెస్ యాప్లో ఉంటుంది. సో ఫిట్నెస్ యాప్ ఓపెన్ చేసి వర్కౌట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక న్యూ ఫీచర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రియేట్ యువర్ ఓన్ వర్కౌట్. ప్రీవియస్ వరకు మీరు వర్కౌట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీ యాపిల్ వాచ్ని యూస్ చేయాలి, బట్ ఇప్పటి నుంచి మీ ఐఫోన్ యూస్ చేస్తే మీ వర్కౌట్స్ని స్టార్ట్ చేయొచ్చు, వర్కౌట్స్ని క్రియేట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి సెక్యూరిటీలో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బాటమ్ లో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి న్యూ ఫీచర్ కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అని చెప్పి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అయిపోయి ఉంటుంది. ఇది ఏంటి అంటే ర్యాపిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. సో అప్డేట్ టు అప్డేట్ మధ్యలో చిన్న చిన్న సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి దీని ద్వారా అయితే తీసుకురాబోతున్నారు. మనకి చిన్న చిన్న బగ్స్ కానీ లేదంటే ఏదైనా సెక్యూరిటీ థ్రెట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ ర్యాపిడ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో ఈ సెక్యూరిటీ అప్డేట్స్ వల్ల మీ ఫోన్ ఏదైనా ఇంపాక్ట్ అయినా కానీ ఈ అప్డేట్ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా ఈ అప్డేట్ని రిమూవ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా ఫోన్లో అయితే ఎటువంటి అప్డేట్స్ రాలేదు. ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి చాలా చిన్న ఫైల్స్. ఈ అప్డేట్ వల్ల మీ ఫోన్ ఎటువంటి పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ కానీ ఎఫెక్ట్ అయితే ఈ అప్డేట్ని రిమూవ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం జనరల్గా మనకి సాఫ్ట్వేర్ కూడా 26.1 26.2 అని చెప్పి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇది మనకి నచ్చకపోతే డౌన్ గ్రేడ్ అయ్యే ఆప్షన్ లిమిటెడ్ టైం వరకు ఉంటుంది, కానీ పర్మనెంట్ గా రిమూవ్ చేసే ఆప్షన్ ఉండదు. బట్ ఈ చిన్న సెక్యూరిటీ అప్డేట్స్ నచ్చకపోతే రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారు. వెరీ నైస్. మనకి నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి క్లాక్ యాప్ లో ప్రీవియస్ వరకు ఏదైనా అలారం రింగ్ అయితే
మనకి జస్ట్ ట్యాప్ చేస్తే చాలు అలారం అనేది ఆఫ్ అయిపోతుంది లేదా స్నూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మనం అలారంని స్టాప్ చేయడానికి స్లైడ్ చేయాలి. సో మీరు లెఫ్ట్ టు రైట్ స్లైడ్ చేస్తే అలారం అనేది డిసేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలా చిన్న చేంజ్ ఇదేంటి అంటే మీరు సౌండ్ అండ్ హ్యాప్టిక్స్లోకి వెళ్తే చూడొచ్చు సైలెంట్ మోడ్ అనేది మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. సైలెంట్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు అది ఆఫ్ చేస్తే మామూలుగానే ఉంది, బట్ ఆన్ చేసినప్పుడు రెడ్ కలర్లో చూపిస్తుంది. ప్రీవియస్గా అయితే ఇలా గ్రీన్ కలర్లో చూపించాలి. లాస్ట్లీ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. లెట్స్ గో టు సెట్టింగ్స్. బ్యాటరీ హెల్త్లో చూసుకుంటే నాది 93%కి అయితే డౌన్గ్రేడ్ అయింది. నాకు ఈ 93% అనేది అప్డేట్కి ముందే తగ్గిపోయింది. లాస్ట్ వీక్ తగ్గిపోయింది అనమాట. నేను స్క్రీన్ షాట్ కూడా రికార్డ్ చేశాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేయొచ్చు. డేట్ అండ్ టైం కూడా ఉంటుంది. బిఫోర్ ద అప్డేటే నాకు 95 నుంచి 93కి అయితే పడిపోయింది. సో 2% పోయింది లాస్ట్ వీక్. అప్డేట్ వల్ల అయితే బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి iOS 26తో కంపేర్ చేసుకుంటే 26.1లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా బ్యాటరీని అయితే బెటర్ ఇంప్రూవ్ చేయొచ్చు. అది నా iPhone 16 Pro Max లో నాకైతే స్లైట్ గా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ గా నేనైతే బెటా వర్షన్ యూజ్ చేస్తున్నాను. నాకైతే స్లైట్ గా ఇంప్రూవ్ అయింది. అఫీషియల్ అప్డేట్ ఇవాళే వచ్చింది కాబట్టి ఈ వీడియో రిలీజ్ అయిన 24 hours తర్వాత మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెడతాను. మీ బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అయిందా, సేమ్ ఉందా అనేది అక్కడ షేర్ చేసుకోవచ్చు. సో దట్ ఎవరన్నా అప్డేట్ చేయకపోతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేనైతే iOS 26.1 RC వర్షన్ అయితే లాస్ట్ వీక్ మొత్తం యూజ్ చేశాను. ఒకసారి స్క్రీన్ టైంలోకి వెళ్ళి లాస్ట్ వీక్ యావరేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాము. See all apps 7 hours 45 minutes ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. సో ఇవైతే మనకి iOS 26.1లో వచ్చిన న్యూ ఫీచర్. ఇప్పుడు ఒకసారి సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్ ఏమున్నాయో చూద్దాము. మీరు కనుక యాపిల్ సెక్యూరిటీ రిలీజ్ లోకి వెళ్తే ఈ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు iOS 26.1. ఇక్కడ చూస్తే మీకు మోర్ దెన్ 15 న్యూ సాఫ్ట్వేర్ ఫిక్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాపిల్ అకౌంట్ నుంచి యాప్ మే బి ఏబుల్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద ఇష్యూ has been resolved by improving the checks. And ఇది వచ్చేసి యాపిల్ న్యూరల్ ఇంజన్ అంటే AI రిలేటెడ్ బగ్ అనమాట. an app able to cause unexpected system termination and issue is resolved by improving the memory handling. ఇలా మీరు స్క్రోల్ చేసుకునే కొద్దీ ఏ అప్లికేషన్ లో ఏ బగ్స్ ని ఫిక్స్ చేశారనేది ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే iOS 26 లో మీకు సాఫ్ట్వేర్ బగ్స్ కానీ బ్యాటరీ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తుంటే 26.1 కి అయితే అప్డేట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ subscribe to Pocket Tech.